మరి మీ పాస్టర్ గారు చాలా తెలివైన వారు. ఎందుకు అని అంటే మొదటి ప్రార్థన వారి యొక్క గృహముతో ప్రారంభిస్తున్నందుకు వారిని నేను ఎంతో సంతోషిస్తూ ఉన్నాను. ఎందుకంటే ప్రియ దేవుని సంగమా, మనము పాత సంవత్సరము ముగించుకుని నూతన సంవత్సరాలకు మనం అడుగుపెట్టాం. మరి అడుగుపెట్టినటువంటి విధానము కొరకే మన దేవునికి మనము కృతజ్ఞతాస్తుతులు మనము తెలియచేయవలసినటువంటి వారమై ఉన్నాం. నిజంగా దేవుని యొక్క మాటలను మనము జ్ఞాపకము చేసుకోగలిగితే పరిశుద్ధ గ్రంథం నుంచి సమూయేలు మొదటి గ్రంథము 7వ అధ్యాయము 12వ వచనాన్ని ఒకసారి చదువుకుందాం. మొదటి సమూయేలు గ్రంథము 7వ అధ్యాయము 12వ వచనాన్ని చదువుతూ ఉన్నాను. అప్పుడు సమూయేలు ఒక రాయి తీసి మిస్పాకును షేనుకును మధ్య దానిని నిలిపి ఇంతవరకు యెహోవా మనకు సహాయము చేసినని చెప్పి దానికి ఎబెనెజరు అని పేరు పెట్టాను. చివరి చరణం ఒకసారి చదువు. చివరి వచనము, ఎంతవరకు యెహోవా మనకు సహాయము చేసినని చెప్పి దానికి ఎబెనెజరు అని పేరు పెట్టాను. నిజంగా ప్రియ దేవుని సంగమా, మరి ఎంతవరకు అనేటువంటి మాటను మనం ఆలోచన చేయగలిగితే గడిచిన సంవత్సరంలో దేవుడు అనేకమైనటువంటి అపాయాల నుండి, అనేకమైనటువంటి శ్రమల నుండి, కష్టాల నుంచి, రోడ్డు మీద కానీ, నేల మీద కానీ, గాలిలో కానీ అనేక రీతులుగా దేవుడు మనల్ని ప్రొటెక్ట్ చేస్తూ, మనకు సహాయపడుతూ, అనేక రీతిలుగా మనకు తెలియకుండానే అనేకమైనటువంటి కార్యాలు మన పట్ల చేశాడు. ఆ చేసిన దేవదేవునికి మనము ఏమి చెల్లించగలుగుతూ ఉన్నాము, ఏ రీతిగా మన దేవుణ్ణి మహిమపరచగలుగుతూ ఉన్నాము అని అంటే, మనము చేసినటువంటి చిన్నపాటి భక్తి కొన్ని ఆలోచనల వల్ల, కొన్ని కార్యాల వల్ల, మన నడవడిక వల్ల, మన ప్రవర్తన వల్ల మనము చేసినటువంటి భక్తి వ్యక్తమైపోతూ ఉంది. మరి మనము దేవుణ్ణి ఎలా మహిమపరచగలుగుతూ ఉన్నాము అని అంటే, ఇక్కడ సమూయేలు ఇశ్రాయేల్ ప్రజల్ని పిలిచి వారితో చెబుతూ ఉన్నారు, ఇంతవరకు దేవుడు మనకి ఏమంటాడండి, సహాయం చేశానని చెప్పి. మనకి దేవుడు ఏం చేశాడంటే సహాయం చేశాడు. ఈ విషయాన్ని వారికి జ్ఞాపకం చేస్తూ ఉన్నారు. ఎందుకంటే ప్రియ దేవుని సంగమా, ఇశ్రాయేలు జీవితంలో దేవుడు చేసిన విషయాలను వారు మర్చిపోతూ వచ్చారు. దేవుడు చేసినటువంటి విషయాలు మర్చిపోతూ వచ్చారు. వారు ఈ జనాంగమని కాదు కానీ పూర్వకాలము వారి పితరుల కాలం నుంచి, అనగా ఈ మోషే ఐగుప్తు చెర నుంచి విడిపించినటువంటి ప్రజలు, ఇశ్రాయేలీలుగా పిలువబడుతున్నటువంటి జనాంగం ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా దేవుని యొక్క కార్యాలు వారు మర్చిపోయారు. దేవుని యొక్క కృపలో వారు నడిపించబడినటువంటి రీతిని వారు మర్చిపోయారు. వారు ప్రస్తుతం ఉంటున్నటువంటి, నివసిస్తున్నటువంటి దేశాన్ని వారు మర్చిపోయారు. అందుకే వారు అంటున్నారు కదా, ఎంతవరకు దేవుడు మనకి సహాయం చేశానని వారు చెప్తూ ఉన్నారు. ఎందుకంటే ప్రియ దేవుని సంగమా, ఇక్కడ మనం ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు వారు ముందు 7వ అధ్యాయములో 3వ వచనాన్ని చూస్తూ ఉన్నప్పుడు, మందసము కిర్యాతారీములో నుండిన కాలము 20 సంవత్సరములాయను. ఇశ్రాయేలులందరూ యెహోవాను అనుసరింప దుఃఖించి చూడగా సమూయేలు ఇశ్రాయేలులందరితో ఇట్లనెను, మీ పూర్ణ హృదయముతో మీరు యెహోవా యొద్దకు మీరు మల్లుకుని ఎడల అన్య దేవతలను, అష్టారోత దేవతలను మీ యొద్ద నుండి తీసివేసి పట్టుదల కలిగి యెహోవా తట్టు మీ హృదయములను త్రిప్పి ఆయనను సేవించుడి. అప్పుడు ఆయన ఫిలిష్తీయుల చేతిలో నుండి మిమ్మలను విడిపించును. వారి మధ్య ఉన్నటువంటి మందసము, వారి మధ్య ఉన్నటువంటి దేవుని యొక్క నిబంధనను వారు మర్చిపోతూ ఉన్నారు. ఎప్పుడైతే ప్రవక్త అయినటువంటి సమూయేలు వచ్చి వారికి జ్ఞాపకం చేస్తూ ఉన్నారు, మన మధ్య ఉన్నటువంటి దేవుణ్ణి మనము నిర్లక్ష్యము చేస్తూ ఉన్నాము. నిజంగా వారి మధ్య మందసం ఉంది. మందసం యొక్క ప్రాధాన్యత ఏంటో వారికి తెలుసు. మందసంలో ఏం ఉంచబడిందో తెలుసు. వారి పూర్వీకులు మందసంలో ఏ విధంగా గౌరవించారో కూడా మనకు తెలుసు. మందసంలో ఏముందండి? మందసంలో ఏం ఉంచబడ్డాయి చెప్పాలి. దేవుడు ఇచ్చినటువంటి 10 ఆజ్ఞలు, మన్నా పాత్ర, మోషే చేతి కర్ర, చిగురించి కర్ర, అంటే చాలా విలువైనటువంటివి. ఇశ్రాయేలీయులు ఐగుప్తు చెర నుంచి వారిని బయటికి తీసుకుని వచ్చిన తర్వాత మాతో ఒక నిబంధన కావాలి, దేవుడు మాతో ఉండటానికి ఒక చిహ్నము కావాలని వారు అడిగినప్పుడు వారికి దేవుడు ఇచ్చినటువంటి గొప్ప చిహ్నం ఏంటి అంటే ఈ మందసము. ఇప్పుడు మోషే కూడా, ఇక్కడ సమూయేలు కూడా అదే జ్ఞాపకం చేస్తున్నాడు. ఒక రాయిని తీసి అక్కడ దాన్ని ప్రతిష్ఠించి దాన్ని ఏమంటాడంట, వారి మధ్య నిలిపి అక్కడ ఎబెనెజరు అని పేరు వారికి పెడుతూ ఉన్నారు. ఈ యొక్క కాంటెక్స్ట్ మనం వింటూ ఉన్నప్పుడు ఈ యాకోబును కూడా మనం జ్ఞాపకం చేసుకోవాలి. యాకోబు భయముతో తన యొక్క సహోదరుల నుంచి పారిపోతూ ఉన్నప్పుడు ఒక ప్రదేశం నాగి అక్కడ పండుకున్న తర్వాత అతను చూసినటువంటి దర్శనాన్ని చూసి తిరిగి అతను గుర్తించినటువంటి మాట, అతను చేసినటువంటి పని ఏంటి అంటే, ఒకసారి చూద్దాము. ఆదికాండము 28వ అధ్యాయము 18వ వచనాన్ని ఒకసారి చదువుదాము. తెల్లవారినప్పుడు
యాకోబు లేచి తాను తలగడగా చేసుకొనిన రాయి తీసి దానిని స్తంభముగా నిలిపి దాని కొన మీద నూనె పోసెను. మరియు అతడు ఆ స్థలమునకు బేతేలు అని పేరు పెట్టెను. బేతేలు అనగా అక్కడ కింద రాయబడుతుంది దేవుని యొక్క మందిరము. అంటే యాకోబు చూసినటువంటి దర్శనము ద్వారా బేతేలు అనేటువంటి పేరును దేవుని యొక్క మందిరముగా గుర్తించాడు. ఇక్కడ దేవుడు ఏం చెప్తూ ఉన్నాడంటే సమూయేలు ద్వారా ఇశ్రాయేలు ప్రజలకు అక్కడ రాయిని నిలిపి దేవుడు మనకు ఇంతవరకు సహాయం చేశాడు కాబట్టి ఆ రాయికి ఏమని చెప్తూ ఉన్నాడంట, దానికి ఎబెనెజర్ అని పేరు పెట్టాడు. దాని అర్థము కింద చూస్తే సహాయపు రాయి. అక్కడ ముక్కటము లేదు కానీ ఒక చిహ్నాన్ని ఇశ్రాయేలు ప్రజలకు చూపిస్తూ ఉన్నారు. నిజంగా ప్రియ దేవుని సంగమా, దేవుడు మనలను నూతన సంవత్సరంలోకి మనలను చేసినందుకు మనం దేవునికి వందనాలు చెప్పాలి. ఎందుకంటే చాలామంది చూడనటువంటి దినాలను మనం చూస్తూ ఉన్నాం. మనం మొన్నటి వరకు మనం ఆలోచన చేస్తే మన ఆలోచనలు ఆదివారం వరకు ఎలా ఉంది అంటే మనం ఇంకా పాత సంవత్సరంలో ఉన్నాం. కానీ ఈ దినం మనం ఆలోచన చేస్తే నూతన సంవత్సరంలోకి అడుగు పెట్టాము, మన ప్రయాణాన్ని మనం ప్రారంభించాము. ఇప్పటి నుంచి మనం ఆలోచన చేయాలి. ఇంకా మనము ప్రయాణం చేయబోయేటువంటి దినాలు ఎలాంటివంటే కష్టాలు ఉండేటువంటి దినాలు, శ్రమాలు ఉండేటువంటి దినాలు, ఆనందము కలిగినటువంటి దినాలు, సంతోషము కలిగినటువంటి దినాలు. ఇవన్నీ దినాలను కూడా మనం ఎదుర్కోవటానికి సంసిద్ధము కలిగి ఉండాలంట. హల్లెలూయా చెప్పాలండి, హల్లెలూయా. ఎందుకనంటే మనకున్నటువంటి నిరీక్షణ ఒకటే. మన దేవుడు చెప్తున్నాడు, మీరు ప్రవేశించినటువంటి దేశం ఎలాంటి దేశం అంటే నిర్గమకాండము 3వ అధ్యాయము 8వ వచనం ఒకసారి చూద్దాము. అక్కడ చెప్తున్నటువంటి మాట నిర్గమకాండము 3వ అధ్యాయము 8వ వచనాన్ని చూస్తే, కాబట్టి ఐగుప్తీయుల చేతిలో నుండి వారిని విడిపించుటకు ఆ దేశంలో నుండి విశాలమైన మంచి దేశమునకు అనగా కనానీయులకు, హిత్తీయులకు, అమోరీలకు, పెరేజీలకు, హివీలకు, ముబూసీలకు నివాస స్థానమైన పాలు తేనెలు ప్రవహించే దేశము వారిని నడిపించుటకు దిగి వచ్చి ఉన్నాను. వారిని ఆ ప్రదేశంకు సమృద్ధి కలిగినటువంటి ప్రదేశానికి నడిపించడానికి దేవుడు దిగి వచ్చాడంట. నిజంగా ప్రియ దేవుని సంగమా, ఈ దినము ఎక్కడైతే తన నామమందు కొనియాడబడేటువంటి స్థలం ఉంటుందో, ఎక్కడ 2-3 చేరి నా నామమందు ఏకస్వరముతో దేవుని ఆరాధిస్తారో వారి మధ్యన ప్రసన్నత ఉంచబడుతుంది అంటాడు. నిజంగా మనం నమ్మాలే, కానీ మన మధ్యన దేవుని యొక్క ఉనికి ఉంది అని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకంటే ఇశ్రాయేలీయులు ఒకనొక సంఘటన నందు వారు దేవుని జ్ఞాపకం చేసుకున్నారంట. దాన్ని నేను ముగించడానికి ఇష్టపడతాను. ఒకసారి చూస్తే 1 సమూయేలు రాసిన 1 గ్రంథము 4వ అధ్యాయము 3వ వచనాన్ని చూస్తూ ఉన్నప్పుడు అక్కడ జ్ఞాపకం చేయబడుతుంది. కాబట్టి జనులు 1 సమూయేలు గ్రంథము 4వ అధ్యాయము 3వ వచనం చూస్తే, కాబట్టి జనులు పాలెములోనికి తిరిగి రాగా ఇశ్రాయేలు పెద్దలు, యెహోవా నేడు మనలను ఫిలిష్తీయుల ముందర ఎందుకు ఓడించెను? షీలోహులోనున్న యెహోవా నిబంధన మందసమును మనము తీసుకుని మన మధ్య ఉంచుకుందాము రండి, అది మన మధ్య నుండి నేడలా అది మన శత్రువుల చేతుల నుండి మనలను రక్షించునని. హల్లెలూయా. వారు జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నారు, మేము ఫిలిష్తీయుల మధ్య నుంచి మేము ఎందుకు ఓడిపోయాము. అప్పుడు వారు అనుకుంటూ ఉన్నారు, మనం యెహోవా మందసమును తీసుకుని మన మధ్య ఉట్టుకుంటే మనము దేవుని యొక్క సహాయత మనం పొందుకుంటాం. నిజంగా దేవుడు ఎంతటి సహాయమైన చేయగలడు ఎప్పుడు అని అంటే మనం దేవునికి ప్రాధాన్యత ఇచ్చినప్పుడు, మనం దేవుణ్ణి మనము స్తుతిస్తూ ఉన్నప్పుడు పరిపూర్ణమైనటువంటి మనసుతో మనం దేవుని ఆరాధించాలంట. పరిపూర్ణమైనటువంటి భక్తిని ఆయన ఎదుట పెట్టాలి. దేవుడి సంవత్సరము ప్రారంభంలో మనం ఉన్నాం. ఈ సంవత్సరము ముగింపు వరకు రోజులు ఎలా మారుతాయో మనకు తెలియదు. మన గృహంలో ఎలాంటి పరిస్థితులు వస్తాయో మనకు తెలియదు. మనం ఎలాంటి శ్రమలను మనం ఎదుర్కోవలసి వస్తుందో మనకు తెలియదు. కానీ ఒకటే నిరీక్షణ, మనం ఎప్పుడైతే మన పూర్ణ విశ్వాసముతో మన దేవుణ్ణి వెతకడానికి ఇష్టపడతామో ఆ సమయంలో దేవుడు మన కుటుంబానికి గొప్ప ఆశీర్వాదాలు ఇస్తారంట. నిజంగా ప్రియ దేవుని సంగమా, దేవుని విడిచినటువంటి కుటుంబాలు ఎవరు కూడా ఆశీర్వదించబడలేదు. దేవుని చేర్చుకున్నటువంటి కుటుంబాలను దేవుడు ఎప్పుడు కూడా అదే స్థితిలో విడిచిపెట్టలేదు. మన దేవుని యొక్క పరిచర్లో దేవుని యందు నమ్మకమైనటువంటి వారముగా మనము మన కుటుంబము మన వ్యక్తిగత జీవితం ఉంచినట్లయితే దేవుడు మన కుటుంబాలను ఎక్కడికో తీసుకుని వెళ్ళిపోతాడట. నిజంగా దేవుణ్ణి మనము విశ్వసించి మనము నమ్మేటువంటి వారముగా మనం ఉండాలి. అందుకే నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను, ఇక్కడ ఇశ్రాయేలుకు సమూయేలు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు, ఇంతవరకు దేవుడు మనకి సహాయము చేశారని చెప్పి దానికి ఎబెనెజరు అనేటువంటి పేరును వారికి పెట్టడం జరిగింది. నిజంగా ప్రియ దేవుని సంగమా, మనము
దేవునికి కృతజ్ఞత ఎందుకు చెబుతూ ఉన్నామో జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకు చెప్పాలో జ్ఞాపకం చేయాలో, ఎలాగో కృతజ్ఞత తెలియచేయాలో మనం జ్ఞాపకం చేయాలి. పౌలు అంటాడు కదా, అన్ని విషయాలలో కూడా మనము కృతజ్ఞత కలిగి మనము దేవుని స్తుతించాలి. నిజంగా ప్రియ దేవుని సంగమా, మనల్ని దేవుడు ఎంతో ఆరోగ్యంగా నూతన సంవత్సరంలోకి నడిపించినటువంటి దేవదేవునికి మనము కృతజ్ఞతలు చెప్పేటువంటి వారంగా ఉండాలి. మరో ముఖ్యంగా మనము ఈ నూతన సంవత్సరంలో నూతనమైనటువంటి వాగ్దానము చేత దేవుణ్ణి విడవకుండా, మనం ఏ వాగ్దానము చేత అయితే నూతన సంవత్సరంలో అడుగు పెట్టి ఉన్నామో అదే వాగ్దానము చేత చివరి వరకు మనం కొనసాగించినటువంటి జీవితాలు మనము కలిగి ఉంటే మన జీవితాన్ని దేవుడు ఆశీర్వదిస్తాడు. అటు కృపలో దేవుడు నన్ను దీవించి నడిపించి బలపరచును గాక. ఆమేన్. నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి సేవకులకు, అధ్యక్షుల వారికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తా ఉన్నాను. ఓకే, దేవుడు మన